అంటే పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని సామూహికంగా ఒక కృత్యాన్ని చేస్తున్నారు. దిస్ ఈజ్ ద గ్రూప్ వర్క్. నెక్స్ట్ ఇక్కడ ఇండివిజువల్ వర్క్. అంటే ఇది వచ్చినప్పుడు, ఈ లోగో వచ్చినప్పుడు సొంతంగా పిల్లవాడు ఇండివిజువల్ వర్క్ చేయాలనేటువంటిది ఇది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్ట్స్ అంటే దే హ్యావ్ టు లెర్న్ బై ఓన్ కాన్సెప్ట్స్. దిస్ ఈజ్ ద లోగో అండ్ దిస్ ఈజ్ డ్రా అండ్ కలర్ ద పిక్చర్స్. అంటే చూసి ఓహో ఇక్కడ పిక్చర్లో మనం కలరింగ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ అంటే చిల్డ్రన్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డూ ద ప్రాజెక్ట్ వర్క్ హియర్. అప్రిషియేషన్ అంటే మన విద్యార్థి ఏదైనా విషయంలో కానీ ఏ అంశంలో కానీ మనం పర్ఫెక్ట్గా మంచిగా చేస్తే ఖచ్చితంగా మనం అభినందించాలి. దిస్ ఈజ్ ద అప్రిషియేషన్. ఆస్క్ ఏ క్వశ్చన్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క లోగోని చూడగానే ఇక్కడ క్వశ్చన్ అడగాలనేటువంటి తెలిసిపోతుంది. డూ షో అండ్ సే, ఇది చూసి చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్షియేట్ దీస్ టూ ప్లాంట్స్ అంటే దిస్ వన్ ఈజ్ స్మాల్, దిస్ వన్ ఈజ్ బిగ్. ఐ హ్యాస్ టు డిస్క్రైబ్ టు సీ దిస్ పిక్చర్. చూడండి ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీకి యాడిషన్గా చేంజింగ్ ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీ అంటే ఏంటి, ఇక్కడ కుటుంబంలో ఎలాంటి మార్పులు వస్తాయి, దాని స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ చాలా మంది తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఇంగ్లీష్లో రాయలేకపోతే ఫస్ట్ ప్రాబ్లం, తెలుగులో కొద్ది వరకు రాయగలం. ఆ క్వశ్చన్ మనం అర్థం చేపిస్తే తెలుగులో రాయగలుగుతుంది ఆన్సర్. మన క్లాస్ రూమ్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి డిస్కస్ చేస్తే కొద్దిగా ఓకే. ఖచ్చితంగా సార్. ఫస్ట్ అయితే మనం స్ట్రక్చర్ తెలుసుకుందాం. మనం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాక డిఓ గారు కూడా చెప్పింది అదే. మొత్తం మీద క్లాస్ రూమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నా ముందుకు రండి. తర్వాత క్లాస్ రూమ్ లెవెల్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో వాటిని డిస్కషన్ చేయండి. మీరు కూడా ముందుకు రండి. ఈవీఎస్లో మీరు ఎదుర్కొన్న సమస్యల తర్వాత వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసిర్రు అని ఏ సబ్జెక్ట్లోనైనా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ బెస్ట్ ప్రాక్టీసెస్ని మన ఫీల్డ్ లెవెల్లో అమలు చేయడానికి ఆ వీలుగా ఉన్నాయే జస్ట్ మనం డిస్కషన్ చేద్దాం. మొత్తం ట్రైనింగ్లో సరే అదంతా ఒకటి రిఫ్రెష్మెంట్ లాగా అది ఉంటుంది. సరే మీకు మాత్రం ఖచ్చితంగా టైం ఇస్తాం. ఏ ఆర్పిలమైనా మీరు చెప్తా అంటే మొత్తం ఒక సెషన్ మొత్తం కూడా మీకు ఇవ్వమని కూడా చెప్పారు. మీరు ఏ అంశాన్నైనా కాకుండా ఫీల్డ్ లెవెల్లో ఆ ఈవీఎస్లో కానీ ఇప్పుడు ఈవీఎస్ నడుస్తున్నప్పుడు ఈవీఎస్ మీద మీరు కూడా రండి. మీ ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇబ్బందులు, తర్వాత వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసారు, ఎక్కడ ఉన్నాయి బెస్ట్ ప్రాక్టీసెస్, వాటి మీదనే మనం డిస్కషన్ చేద్దాం సార్. అందులో ఇక్కడ ఆర్పీలో కూడా అందరూ కూడా ఇప్పుడు కోఆర్డినేటర్ సార్ అయిన అందరూ కూడా ఇక్కడ పై నుంచి కింద ఆఫీసర్లు టీచర్లకు ఎక్కువ అవకాశం ఇవ్వండి. టీచర్లను ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళ సలహాలు తీసుకోండి. వాళ్ళు చెప్పేది మనం అమలు చేద్దాం. వాళ్ళ పాఠశాలలో ఏమైతే బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో వాటినే మనం అమలు చేద్దాం అనేది వాళ్ళు ఉన్నారు. మీరు కూడా అలా ముందుకు రండి. మీ దగ్గర ఉన్న టీఎల్ఎం పట్టుకురండి. మీ దగ్గర ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకురండి. మీరెవరు కూడా అది యాక్చువల్గా కొంచెం ఇక్కడ కానీ జిల్లాలో కూడా జిల్లా ఆర్పీలను కూడా మేము కూడా ఆర్పీలకు పోతే మమ్మల్ని కూడా పిలిచి ఎవరన్నా రండి చెప్పండి అని అన్నారు. సరే ఎవరు కూడా ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, కానీ ముందుకు మన పాఠశాలలో ఉన్న ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ కానీ లేదా ఏముందో అంతా తీసుకొస్తలేరు. ఎవరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తలేరు. మరి ఎట్లా ముందుకు పోదాం? సరే ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితులలో మొత్తం రమ్మని కూడా ఎవరు ఏం చెప్పారు సార్. కానీ ఉన్న బుక్లో ఏం బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఉన్న వనరులతోటి ఏం చేస్తున్నాం, ఏం చేద్దాం దాన్ని ఆ బుక్ ఇట్లా ఉంది. సరే మార్చమని కూడా మనం నివేదికలు ఇద్దాము, రాద్దాము, లేదా ఏడ వేదికల పైన చెప్పుదాం. తర్వాత ఉన్న బుక్ను మనం ఏం చెప్పగలుగుతాం, దాంట్లో పావుగా ఒక జస్ట్ 15% చెప్తావా, 20% చెప్పగలుగుతున్నామా, ఒక 40% హార్డ్గా ఉంది, ఓ 60% ఓకే, ఆ 60% చేద్దాం. సరే అది బుక్ డిజైన్ వాళ్ళు చేసిరు సార్. ఇప్పటికి కూడా మన ఎస్సీఆర్టీలో మనం కూడా అప్లై చేసుకోవచ్చు, మనం కూడా పోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఆర్పీ గారు రమ్మంటారు, అప్లై చేసుకోమంటారు. మీకు అంత ప్రతిభ ఉంటే మేము కూడా క్వశ్చన్స్, మీకు అంత ప్రతిభ ఉంటే రండి ఎస్సీఆర్టీకి అప్లై చేసుకోండి. నేను బుక్ రాస్తాను పోండి, లేకపోతే ఆర్పీగా చేస్తాను పోండి. నీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే పర్ఫామ్ చేయండి. మీరే బుక్ డిజైన్ చేయండి. ఎందుకు చేయరు? మీ ఎవరైతే పుట్టిగా పక్కలు
సార్ అందరు ఎందుకు పోతారు? మంచి ప్రతిభ ఉన్న వాళ్ళే పోతారు. ఇప్పుడు సార్ క్వశ్చన్ వేస్తుండు, బుక్ ఇలా ఉండాలంటుండు. సరే అలా ఉండాలి కాబట్టి నీలాంటి వాళ్ళు మాకు కావాలంటున్నా అంతే. వెంకటరమణ గారు వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోరా కాదు సార్, మన దాని మీద డిస్కషన్ కూడా అవసరం లేదు, అది వదిలేద్దాం. రమేష్ సార్. సరే సార్ సెషన్ కంటిన్యూ చేద్దాం. ఇది పెద్ద వాస్ట్ సబ్జెక్టు. సార్ వీ నో వెరీ వెల్ అబౌట్ అవర్ స్ట్రెంగ్స్. అంటే ఇప్పుడు మనం ఏందో మనకు తెలుసు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ సీనియర్ ఉపాధ్యాయులకు నా మనవి వినమ్రంగా మీ అందరికీ సహృదయంతో మమ్మల్ని స్వీకరించండి. మేము సబ్జెక్ట్ చెప్పింది వినండి. సార్ ఏమంటుండంటే ఓకే ఇప్పుడు ఒకరిద్దరు టీచర్లు ఉన్నారు, ఇవన్నీ ఎట్లా చెప్పాలి, 2వ తరగతి నుంచి డైరెక్ట్ 3వ తరగతికి వచ్చిండు, ఈవీఎస్ ఇంత పెద్దగా ఉంది ఎట్లా చెప్పాలి? ఇది కరెక్టే సార్. వాస్తవానికి మన ఫ్రేమ్ ఆఫ్ ద బుక్ అంటే ఇక్కడ థీమ్ అనేటువంటిది మనం కొంచెం చెప్పిన చాలు. పరిసరాల విజ్ఞానంలో నేచర్ను గౌరవించాలి, పరిసరాలలో మనం చదువుకున్నటువంటిది పిల్లవాడు అప్లై చేసుకోవాలి, కాన్సెప్ట్ వాడికి అర్థమైతే చాలు సార్, మనం సక్సెస్ అయినట్టే. వాడు చదువుతుండా రాస్తుండా నిజ జీవిత వినియోగం. మేడం గారు ఓ మా తల్లి ఒక ఈవీఎస్ టీచర్గా ఒక ఆర్పీగా నన్ను అర్థం చేసుకో. ఓకే డన్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. మండల్ లెవెల్లో టీసీ మీటింగ్స్ ఉంటాయి, బెస్ట్ ప్రాక్టీస్ ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. కోర్సు డైరెక్టర్ గారు గౌరవ ఎంఈఓ గారు కూడా అదే తపనతోటి ఒక ఆర్పీని, ఒక సబ్జెక్ట్ నుంచి ఒక ఆర్పీని తీసుకొని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే ఇట్లాంటి కాంప్లెక్స్ మీటింగ్లు కానీ స్కూల్ కానీ వెళ్ళి తీసుకొచ్చి మనల్ని మనం ఎంకరేజ్ చేసుకున్నాం సార్. మనందరం కూడా మీరెంతో నేనంత, నేనెంతో మీరంతా, నేను వేరు కాదు మీరు వేరు కాదు, మన ఇద్దరం ఒకటే. ఇక పంచాయతీ ఎందుకు? ఈవీఎస్ టీచర్గా వచ్చినాం, ఏం చెప్పాలి, అసలు బుక్లు ఏముంది, ఎట్లా సక్సెస్ కావాలి, ఇక 3 ముచ్చట్లు. పిల్లవాడు ఏం లేదు సార్, నిజ జీవిత వినియోగంలో ఏం చెప్పిండు, పర్యావరణాన్ని రక్షించాలి, అవేర్నెస్ కలిగించాలి. టీచర్గా ఈ సబ్జెక్ట్ అంతా ఒక మోడల్. అంటే పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్మెంట్కే విద్యావంతులు సైకాలజిస్టులు ఒక ఫ్రేమ్ ఆఫ్ వర్క్ చేసిరు. వీలైతే మనం పాటిద్దాం, లేదంటే బై ఓన్ మనం కూడా క్రియేట్ చేసుకొని పిల్లవాడిని అంతిమంగా మంచి సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగించేటట్టు ఒక మంచి విద్యార్థిగా నిజ జీవిత వినియోగం అన్నాం. ఇప్పుడు మేడం సార్ పరంగా డిఫరెంట్ డిస్కషన్ మన చేతిలో లేదు, కానీ లెసన్ కానీ లేదా టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి డౌట్స్ని రానియాలి కంపల్సరీ వాళ్ళని శిక్షణా కేంద్రం నుండి మన ఒపీనియన్స్ పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అనుకుంటాను, లెసన్ 3rd క్లాస్ 4th క్లాస్ 2nd క్లాస్ దీని నుండి ఏం ఆబ్జెక్షన్ రాకపోతే నేను కూడా బాగుంది నన్ను అడిగితే రేపు జిల్లాలో అడిగితే ఏం కావాలంటే బాగుందంట. అంటే దాంట్లో సార్ చెప్పింది కూడా అర్థం కాకుండా కాన్సెప్ట్స్ దాని డౌట్స్ స్వీకరించి అవుట్పుట్ లోడ్ చేసుకొని కాకపోతే నువ్వు క్లాస్కి 2 ఉండాలి 3 ఉండాలి అంత దట్ ఈస్ డిఫరెంట్. అది కూడా సమానం, అది మన చేతిలో లేదు. ఓరియంటేషన్ సంబంధించి సబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే సబ్జెక్ట్ పరంగా మనం క్లాస్ రూమ్లో ఏం ఫేస్ చేస్తున్నాం, మన వల్ల ఏదైనా ఎస్సీఆర్టీలో ఏం జరుగుతుంది తెలియాలంటే అది నాన్న పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. కింది ఫీల్డ్ మీద విద్యార్థులకి కావాలి, టీచర్గా మనమేం చెప్పగలగాలి. ఇప్పుడు సీసీ మెథడ్ రాకంటే హై స్కూల్ సెక్షన్లో సార్ ఇట్లా పోయి మొత్తం గంటల తరబడి బుక్ నేర్చుకుంటున్నారు సార్ అన్నట్టు. అసలు కాన్సెప్ట్ లెసన్ కాన్సెప్ట్ సంబంధించిన విషయాన్ని పక్కన పెట్టి ఇతర సార్ అన్నట్టు ఆనకట్ట కట్టిండా మర్చిపోతే ఇంత విషయాన్ని పూర్తిగా చెప్పకుండా సీసీ మెథడ్లో 5 రకాలు, అది రకం. కాబట్టి మీరు బాగా చెప్తున్నారు, ఎక్స్పర్ట్ చెప్తున్నారు, మీరు ఏం తీసుకోకండి. ఆబ్జెక్షన్స్ అంటే క్లాస్ డిస్టర్బ్ కాకుండా అట్లాంటి ఏమైనా సజెషన్స్ వస్తే స్వీకరిస్తాం. థ్యాంక్ యూ. అంటే సజెషన్ బాక్స్ కూడా ఉంది, మీరు పేపర్ మీద ఇప్పుడు సార్ అన్నట్టు ఏవైనా కానీ ఈ పుస్తకం ఇప్పుడు 5th క్లాస్ వర్క్ బుక్ కానీ 4th క్లాస్ వర్క్ బుక్ కూడా స్టాండర్డ్ ఉంది. అవన్నీ మనం కనీసం చిన్న 4 వాక్యాలు రాసి అందులో వేద్దాం. సరే సారు ఇప్పుడు సార్ అన్నట్టు జూమ్ మీటింగ్స్ ఎస్సీఆర్టీ రేంజ్లో డిఓ రేంజ్లో నర్సరీ ఉంటాయి. సార్ కూడా చెప్తాడు, మా టీచరు ఎప్పుడు ట్రైనింగ్ మీటింగ్కి వచ్చినా ఈ బుక్ ఇట్లుంది గట్లుందని సారు చెప్తాడు. దానివల్ల ఎంతో కొంత ఎప్పుడో ఒకసారి మార్పు కోసం అవకాశం ఉంటుంది. సజెషన్ బాక్స్ కూడా ఉంది సార్. లైఫ్ అవును. అసలు కాన్సెప్ట్ ఏంటంటే దాని సరౌండింగ్ గొర్రెలు కాబట్టి ఏ ఊరి నుంచి వచ్చింది ఎక్కడ పుట్టింది ఎన్ని గొర్రెలు ఉంటాయి అది కాన్సెప్ట్ ఓపెన్ చేస్తుంటారు. మొత్తం ఆదాయం మొత్తం స్టాటిస్టిక్స్ ఇచ్చిన లెక్కలన్నీ మనం పేపర్ కట్ చాలా వ్యాస్ట్ ఉంది కాబట్టి
బోర్ ఫీల్ అవుతుంది పిల్లవాడు అది చదివేటప్పుడు ఏమవుతుందంటే బోర్ ఫీల్ అవుతుంది అది. చెప్పలే సార్ చెప్పలే కాదు సార్ అందులో పిల్లలకి ఎంతవరకు అవసరం అంతవరకే మనం షార్ట్ కట్ మెథడ్గా పిల్లలకు ఇస్తే బాగుంటుంది తప్ప ఆ బుక్ చదవడం వల్ల ఆ బుక్ మొత్తం అన్ని పేజీలు చదివి అయిపోయిన తర్వాత దాని మీద మనకు ఎగ్జామ్ పెట్టినప్పుడు మనకు ఎస్ఏ1 ఎస్ఏ2 ఎగ్జామ్స్ వస్తాయి కదా, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్స్ వస్తుంది. వాడు ఒక్క క్వశ్చన్ కూడా రిటర్న్ ఎగ్జామ్ రాస్తలేడు. వాస్తవంగా చెప్పాలంటే మనం అందరం ఒప్పుకున్నాం మా టీచర్ కూడా రాయలేదు సార్ జరుగుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కాడనే ఉన్నారు మీరు. అప్రిషియేషన్ కాడ ఓన్ అప్రిషియేషన్ చేయాలి. ఫస్ట్ అంటే ఫెయిల్యూర్ అవుతున్నాం మనం. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం? ప్రాబ్లం లాంగ్వేజ్ Answer the doctor and ask your doctor how to overcome the digestion problems and questions చేయాలి డాక్టర్ ని. ఫస్ట్ మనం అది ఐడెంటిఫై చేయాలి. అది చేసినప్పుడే పిల్లలకు 100% మనం ఇవ్వగలుగుతాం. కానీ మిగతా పుస్తకాలు కరెంట్ పుస్తకాలు మనకు వస్తుంది, చెప్పడానికి వస్తుంది. పిల్లవాడు తీసుకునే స్థాయిలో ఉండాలి ఆ నాలెడ్జ్ని. మనం అందరం డిగ్రీ పీజీ చేసుకోవాలి సార్, ఇంటర్మీడియట్ అయినా చెప్తాం. మనం చెప్పే స్థితిలో ఉండాలి, పిల్లవాడు తీసుకునే స్థాయిలో ఉండాలి కదా. కాబట్టి వాళ్ళకు అవసరమైన స్థాయికి మనం ఎట్లా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. పుస్తకాలు ఉండని మనం క్లాసులో ఎట్లా డిజైన్ చేసుకుంటామో అట్లాంటి వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ కానీ కొద్దిగా ఐడియాస్ ఉంటే చెప్తే అందరికి షేర్ చేసుకుంటే. సార్ ఓకే సార్, ఇప్పటి వరకు మనం విజయవంతంగా నేచర్ ఎయిమ్స్ ఆఫ్ ఈవిఎస్ టెక్స్ట్ బుక్ యూనిట్ స్ట్రక్చర్ మనం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీరు అందరూ నిలబడండి, ఒకసారి నిలబడండి సార్, కొంచెం రిలాక్స్. నెక్స్ట్ సెక్షన్ పోతున్నాం. సైడ్కి రండి ఒకసారి, అందరు సైడ్కి రండి.